Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss arithmetic previous questions which were asked in the SSC CGL 2023 mains exam. సో బేసిక్‌గా మనకి ఇప్పుడు 2024 సీజీఎల్ మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్‌లో ఉంటుంది గదా! సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎట్లా వచ్చాయనే చూడాలి. మనం ఆల్రెడీ సీజీఎల్ 2023 మెయిన్స్‌లో అడ్వాన్స్ మ్యాథ్స్‌కి సంబంధించి క్వెషన్స్ ఏవేవి వచ్చాయనేది ఆల్రెడీ విత్ క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ మనం చెప్పుకున్నాం. సో ఆ వీడియో కూడా మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఎవరైనా మిస్ అయితే. అలానే మన అర్థమెటిక్‌లో ఏవేవి క్వెషన్స్ వచ్చాయో చూద్దాం. సో 14 క్వెషన్స్ మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి వస్తే అర్థమెటిక్ నుంచి 16 క్వెషన్స్ వచ్చాయి. ఓకే. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక్క క్వెషన్ కూడా రాలేదు. ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి. అర్థమెటిక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్స్ ప్రిలిమ్స్‌లోని చూసుకున్నాం. లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా చూసుకున్నాం కదా! కానీ మెయిన్స్‌కొచ్చేసరికి క్వెషన్ లెవెల్ ఎట్లా ఉంటుంది? ఓకే. అప్పుడు 1 లైన్, 2 లైనర్ ఉండే ప్రిలిమ్స్‌లోని. ఇప్పుడు మెయిన్స్‌లోని 3 లైన్స్ మించి ఉంటుంది. సో క్వెషన్ ఇంకొంచెం డెప్త్‌లో ఇస్తాడు. ఓకే. 2 క్వెషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఒకే క్వెషన్‌లో. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అందువల్ల కొంచెం లెవెల్ పెరుగుతుందన్నమాట మెయిన్స్‌కి. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వెషన్. సో పర్సెంటేజ్‌లోని క్వెషన్ అనమాట ఇది. సో చూడండి. హరి, కమల్ అండ్ లలిత్ కంటెస్టెడ్ అన్ ఎలక్షన్ ఇన్ విచ్ 6050 ఓట్స్ వర్ పోల్డ్ అండ్ నన్ ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్. సో ముగ్గురు కంటెస్ట్ చేశారు. అన్నీ కూడా వ్యాలిడ్ ఓట్సే. ఓకే. మొత్తం ఎన్ని ఓట్స్ అంటే 6050. కమల్ గాట్ 42% మోర్ ఓట్స్ దాన్ ద టోటల్ ఓట్స్ అబ్టైన్డ్ బై హరి అండ్ లలిత్ టుగెదర్. కమల్‌కి ఎన్ని ఓట్స్ వచ్చాయంట? హరికి, లలిత్‌కి ఎన్నొచ్చాయో వాళ్ళిద్దరికీ కలిపిన దానికన్నా 42% ఎక్స్‌ట్రా వచ్చాయి. ఓకే. లలిత్ అబ్టైన్డ్ ఓన్లీ 8% ఆఫ్ ద టోటల్ పోల్డ్ ఓట్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ అబ్టైన్డ్ బై హరి. ఇది క్వెషన్. ఓకే. సో ఇక్కడ మీరు ఏ పాయింట్ పట్టుకోవాలో ఫస్ట్ చూడండి. కమల్ ఉన్నాడు, హరి ఉన్నాడు, లలిత్ ఉన్నాడు. ఓకే. కమల్ కంట హరి అండ్ లలిత్‌కి ఎన్నొచ్చాయో అంతకన్నా 42% ఎక్కువొచ్చాయి. సో హరికి, లలిత్‌కి ఫర్ సపోజ్ 100 వచ్చాయి అనుకుందాం. అప్పుడు కమల్‌కి ఎన్ని ఓట్స్ వచ్చినట్టు? 142 వచ్చినట్టు. 42 ఎక్స్‌ట్రా కదా! వీడికి 142 వచ్చినట్టు. సో ఇప్పుడు టోటల్ ఓట్స్ ఎన్ని చెప్పండి? 142 + 100 242. ఈ 242 ఓట్స్ ఎన్నని ఇచ్చాడు వాడు? 6050. సో 242 పార్ట్ 6050 అంటే 1 పార్ట్ ఎంతమ్మా? 242 సో 25 అంతేనా? ఓకే. సో కాబట్టి 1 పార్ట్ 25. ఇప్పుడు చెప్పండి హరికి, లలిత్‌కి కలిపి 100 పార్ట్స్ వచ్చాయి. అంటే 1 పార్ట్ 25 కాబట్టి 100 పార్ట్స్ ఎంతవుతుంది? 2500. వీళ్ళిద్దరికీ కలిపితే ఎన్నొచ్చాయి? 2500. అయితే వాళ్ళేం చెప్తున్నాడంటే, హరివి ఎన్నొచ్చాయో మీరు కనుక్కోవాలి. లలిత్‌కి ఎన్నొచ్చాయంట? 8% ఆఫ్ ద టోటల్ పోల్డ్ ఓట్స్ అంట. అంటే టోటల్ పోల్డ్ ఓట్స్ ఎన్నమ్మా? 6050. దీంట్లో 8%. సో 8% ఆఫ్ 6050 అంటే ఎంత చెప్పండి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 400 484 అంతేనా? సో లలిత్‌కి 484 వచ్చాయి. లలిత్‌కి, హరికి కలిపితే 2500. సో 2500లో 484 తీస్తే ఎంతమ్మా? 2016 దట్ ఈస్ 2016. సో హరికి ఎన్నొచ్చాయి? 2500లో 484 తీసేయాలి. ఓకే. దట్స్ ఇట్. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ పర్సెంటేజ్ నుంచి ఒక క్వెషనే వచ్చింది. యావరేజెస్. యావరేజెస్ నుంచి దగ్గర 2-3 క్వెషన్స్ వచ్చాయి. ఓకే. సింపులే. The average age of ABC is 20 years. Okay. ABC is 20. 2 years ago, the sum of the ages of A and B was 6 more than that of C. Find the present age of C అని అడుగుతున్నాడు. ఓకే. సో చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబీసీ 20 అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అవుతుందమ్మా? 3 మెంబర్స్ కాబట్టి 20 × 3 60 ఇయర్స్. అంతేనా? అంటే ముగ్గురిది కలిపితే ఏజ్ 60 సంవత్సరాలు. 2 ఇయర్స్ ఎగో ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు తగ్గించేయండి. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? ఏబీసీ యొక్క ఏజ్ 60 మైనస్ ఒక్కొక్కరిది 2 సంవత్సరాలు తగ్గించిస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఎంత అవుతుంది? 54 ఇయర్స్. ఇదేంటి 2 సంవత్సరాల క్రితం ఏజెస్ ఇవి. సో ఇవన్నీ 2 ఇయర్స్ ఎగో అంటే 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజెస్ మొత్తం కలిపితే ఎంత? 54. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 2 ఇయర్స్ ఎగో ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి వాస్ 6 మోర్ దెన్ దట్ ఆఫ్ సి. సి కన్నా 6 ఎక్కువ అంట ఏ ప్లస్ బి కలిపితే. సో కాబట్టి సి ప్లస్ 6 అండ్ సి ప్లేస్‌లో సి పెట్టండి ఈజ్ ఈక్వల్ టు 54. సో 2సి ప్లస్ 6 54. ఈ 6 అటు పంపించేయండి 48. సో సి ఎంత వస్తుంది? 48/2 అంటే 24. అంటే సి అనేది 2 సంవత్సరాల క్రితం 24 ఇయర్స్. కాబట్టి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి ఏమవుతుంది? సి ప్లస్ 2.
స్మాల్ సి ప్లస్ 2 అంటే 24 ప్లస్ 2 అంటే 26 ఇయర్స్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్, యావరేజ్ ఆఫ్ 25 ప్లస్ 46 అండ్ y is 11. ఎన్ని నెంబర్స్? 3 నెంబర్స్. కాబట్టి సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఎంత అవుతుంది? 25 ప్లస్ 46 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 నెంబర్స్ కాబట్టి 3 ఇంటూ 11 33. సో y ఈక్వల్ టు ఏమవుతుంది? 46 ప్లస్ 25 అంటే ఎంతమ్మా? 40, 60, 71. సో 33లో 71 తీసేయాలి. అంటే 11లో 3 తీస్తే 8. సో ఎక్కడ ఉంది? 8 యూనిట్ డిజిట్ అవ్వాలి, ఓన్లీ ఇదే. సో -38 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ 13 పర్సన్స్ అమాంగ్ 14 పర్సన్స్ ఈజ్ 78. సో మొత్తం 14 మంది ఉన్నారమ్మా, ఇక్కడ 13 మంది ఉన్నారు, ఇది కాకుండా ఇంకా 14th పర్సన్ ఉన్నాడు. ఓకే, అయితే ఏమంటున్నాడు? ఈ 13 పర్సన్స్ యొక్క యావరేజ్ అంటే 78 kg అంట. వెయిట్ ఆఫ్ ద 14th పర్సన్ అంట 39 kg మోర్ దాన్ యావరేజ్ వెయిట్. సపోజ్ వీళ్ళందరిది యావరేజ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఈ యావరేజ్ ఈడిది ఎంత అవుతుంది? వెయిట్ ఎక్స్ ప్లస్ 39. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద 14th పర్సన్ అంటే ఎక్స్ ప్లస్ 39 వాల్యూ కనుక్కోవాలి. సో నాకు ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ ఎంత వస్తుంది చెప్పగలరా డైరెక్ట్గా? సో టోటల్ యావరేజ్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఐ కెన్ టెల్ యూ, వీళ్ళందరిది 78 కదా. సో 78 ప్లస్, ఓకే, ఎంత ఎక్స్ట్రా ఉన్నాడు యావరేజ్ కన్నా? 39. ఓకే, ఈ 13 మందికి ఈ 39 వెయిట్ లేదు, సో బై 13. సో 78 ప్లస్ 13/3 అంటే 13 సో 78 ప్లస్ 3 అంటే 81. 81 ఈజ్ ద టోటల్ యావరేజ్, దట్ ఈస్ ఎక్స్ వాల్యూ. అర్థమైందా ఎలా వచ్చింది ఇది? సో 14th పర్సన్ ఆల్రెడీ 39 ఎక్స్ట్రా ఉంది యావరేజ్ కన్నా, వీళ్ళందరికీ లేదు కదా. సో కాబట్టి ఓవరాల్ యావరేజ్ ఎంత అవుతుంది? వీళ్ళ యావరేజ్ కన్నా వీళ్ళ యావరేజ్ ప్లస్ ఎంత ఎక్స్ట్రా ఉన్నాడు 39 బై వీళ్ళు ఎంతమంది యావరేజ్ లేదు, ఆ ఎక్స్ అనే యావరేజ్ లేదో అంతమందితో డివైడ్ చేస్తారు. సో 81 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. కాబట్టి 14th పర్సన్ వెయిట్ ఎంత అవుతుంది? 81 ప్లస్ 39 అంటే 90 ప్లస్ 30 120 kg ఈజ్ ద వెయిట్ ఆఫ్ దట్ 14th పర్సన్. దట్స్ ఇట్. ఓకే, అలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. చూడండి, బి పర్చేస్డ్ 15 kg యాపిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 180 రూపీస్ per kg ఫ్రమ్ ఏ హోల్సేలర్ హూ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ 950 grams ఫర్ ద కేజీ వెయిట్. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు? 1000 grams యూజ్ చేయాల్సింది 950 grams అంటే వాడు కేజీ కొంటే 950 grams లెక్క అమ్ముతున్నాడు. ఓకే, B sold all these apples at 180 rupees per kg but used a weight of 750 grams for the kg weight. ఈడేం చేస్తున్నాడు? సేమ్ 180 రూపాయలకు కొన్నాడు, ఆ 180 రూపాయలకి అమ్ముతున్నాడు, కానీ వెయిట్ మాత్రం తగ్గించేస్తున్నాడు. అంటే 950కి కొన్నవాడు 750 grams యూజ్ చేస్తున్నాడు. ఎంత యూజ్ చేయాలి? 1000 grams లెక్క. అంటే అందరికీ బయటికి చెప్పేది ఎంత? కేజీ అని చెప్తూ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మాత్రం 750 రూపీస్కి వాడికి ఎంత వచ్చిందో అంతకి. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ రేషియో చెప్పండి. ఫైనల్ కాంపౌండ్ రేషియో అనుకోండి. 1000 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 75/95 అంటే 5 15s 5 19s అంటే ఆడు 15 రూపాయలకు కొన్నిది 19 రూపాయలకు అమ్ముతున్నాడు. వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్? 4 రూపీస్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 4/15 ఇంటూ 100 అంటే ఎంత వస్తుందమ్మా? 5 3 5 20 80/3%. 80/3 అంటే ఎక్కడ ఉంది? ఆప్షన్స్లో 3 2s 36.66 అంటే 26.67%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అందరికీ? లేదు, ఇంకా క్లియర్గా ఇంకా ఈజీగా మీకు ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. సో 950 గ్రామ్స్కి అమ్ముతున్నాడు, 750 గ్రామ్స్కి కొంటున్నాడు అనేది పెట్టుకోండి మైండ్లో. ఓకే, ఎంత ప్రాఫిట్? 200 grams. ఎంత మీద? 750 మీద ఇంటూ 100. ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సేమ్ 26.67%. క్లియర్? నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 pens is 55 rupees and the cost of 7 pencils and 2 pens is 65. What is the total price of 1 pen and 1 pencil? సో దీన్ని చాలామంది ఎలా చేస్తారంటే, పెన్సిల్ కాస్ట్ ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం, పెన్ కాస్ట్ వై అనుకుందాం. మీరు ఏం చేస్తారు? 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 55 అండ్ 7x + 2y
ఈజ్ ఈక్వల్ టు 65. ఇప్పుడు ఏం చేస్తారు ఎలిమినేట్ చేయడం కోసం? దీన్ని 2తో మల్టిప్లై చేస్తారు, దీన్ని 3తో మల్టిప్లై చేస్తారు. అప్పుడు వై వాల్యూ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ వస్తుంది. దాని నుంచి వై కనుక్కుంటారు. అది ఒక మెథడ్, అవునా కాదు? ఇది జనరల్గా అందరూ చేసేది. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. 2x + 3y = 55. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 7x + 2y = 65. ఓకే, జస్ట్ దీంట్లో కొంచెం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలిసిపోతుంది. ఓకే, అది నేను ఒక షార్ట్ కట్ అనుకోండి. దాన్ని ఎలా చేస్తాను చూడండి. ఈ 2x కాస్త 7x అయింది, అంటే ఎంత పెరిగిందమ్మా? +5 పెరిగింది, అంతేనా? +5x పెరిగింది. 3y కాస్త 2y అయింది, అంటే ఎంత తగ్గింది? -y తగ్గింది, అంతేనా? 55 కాస్త 65 అయింది, అంటే ఎంత పెరిగింది? +10 రూపీస్ పెరిగింది. ఇప్పుడు నేను ఏది ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను? ఎక్స్‌నా వైనా? వైని ఎలిమినేట్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు 2y కాస్త నాకు ఇప్పుడు ఏమైపోవాలి? 0 అయిపోవాలి, అంటే y టర్మ్ 0 అయిపోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ నాకు 3y కాస్త 2y అవ్వడానికి, అంటే ఒక y తగ్గడానికి 10 రూపాయలు పెరిగింది. ఓకే, సో ఇప్పుడు 2y కాస్త -2y అయిపోతే అప్పుడు 0 అయిపోతుంది, అంతేనా? అంటే ఇప్పుడు చూడండి, -y తగ్గడానికి 10 రూపాయలు పెరిగితే -2y తగ్గడానికి ఎన్ని రూపాయలు పెరుగుతుంది? 20 రూపాయలు పెరుగుతుంది, అంతేనా? -y తగ్గడానికి 10 రూపాయలు పెరిగితే -2yకి 20 రూపీస్, అంతే. అలానే ఇలా చూడండి, -y తగ్గడానికి x ఏమైంది? 5x, అంటే 5x పెరిగింది. మరి -2y తగ్గడానికి ఎంత పెరగాలి? 2 టైమ్స్ పెరగాలి, అంటే 10x పెరగాలి, అంతేనా? సో 7x కాస్త +10x పెరిగితే ఎంత అవుతుంది? 17x. ఈ 2y - 2y ఎంత అయిపోతుంది? ఇది 0 అయిపోతుంది. 65 + 20 అంటే ఎంతమ్మా? 85. ఓకే, చాలా సింపుల్ ట్రిక్. ఇది కనుక అర్థమైతే మీరు చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. ఓకే, సో 17x 85 అయితే x అనేది ఎంత? 5. సో x వాల్యూ తెలిసిపోయింది. x వాల్యూ నేను చాలా వాటిలో ఏదైనా ఫస్ట్ ఈక్వేషన్‌లో వేసాను అనుకోండి. 2 5లు 10, 55 10 45. సో 3x = 45. సో x 3y = 45. సో y = ఎంతమ్మా? 15. సో వాడు అడుగుతుంది ఏంటి? 1 పెన్ కాస్ట్ అండ్ 1 పెన్సిల్ కాస్ట్. సో x + y అడుగుతున్నాడు. సో 15 + 5 అంటే 20 రూపీస్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, what is the single discount equivalent to the successive discounts of 20%, 35%, 10%? చెప్పండి. 20% అంటే రాయండి 1/5, 35 అంటే 7/20, 10% అంటే 1/10. అంటే చెప్పండి నాకు, ₹5 ఉన్నది, రూపాయి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ₹4కి అమ్మాం. ₹20ది ₹7 డిస్కౌంట్ ఇస్తే ₹13కి అమ్మాం. ₹10కి రూపాయి డిస్కౌంట్ ఇస్తే ₹9కి అమ్మాం. నౌ టెల్ మీ ద ఓవరాల్ రేషియో. ఫాస్ట్ చెప్పండి. 4 ones 4 5s, 5 5లు 25, 25 10లు 250. సో ఓవరాల్గా మీరు కొన్నది 250. ఓకే, సో ఎంతకు సారీ, అంటే దిస్ ఇస్ ద టోటల్ మార్క్డ్ ప్రైస్. అండ్ వాట్ ఈస్ ద ఫైనల్ సెల్లింగ్ ప్రైస్? 13 × 9, దట్ ఈస్ 117. ఎంత డిస్కౌంట్ ఇచ్చారమ్మా? 250 రూపీస్ది 117కి అమ్ముతున్నారు. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? ఇట్ ఈస్ ఈక్వల్ టు 120 అనుకోండి, 130, 133 డిస్కౌంట్, అంతేనా? సో 133 మీరు డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇప్పుడు సింగిల్ డిస్కౌంట్ అంటే ఎంత? 133 ఇస్ ద ఓవరాల్ డిస్కౌంట్ బై ఎంత మీద? 250 మీద ఇచ్చారు, ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 5 5s 5 2s. 133 × 2 అంటే 266/5, అంటే 5 5s 5 3s 0.2, 53.2%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A merchant fixes the sale price of his goods at 42% above the cost price. He sells his goods at a 15% discount marked price. His percentage of profit. జనరల్గా చాలా ఈజీగానే చేయొచ్చు. ఏంటమ్మా? సపోజ్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నాను అనుకోండి. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 42% ఎక్స్ట్రా కాబట్టి 140. దీంట్లోని 15% డిస్కౌంట్ ఇచ్చాను. చెప్పండి, 15% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 15% ఆఫ్ 142 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 120.7. అంటే 100 రూపాయలది. ఓకే, ఎంతకు అమ్ముతున్నాను నేను? 120.7 రూపాయలకి అమ్ముతున్నాను. అంటే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 20.7% ప్రాఫిట్. సో ఆప్షన్లో దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? 21.
సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ 9th వన్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. P/Q ఇచ్చాడు ఎంత, 3:4, అండ్ Q/R ఇచ్చాడు, దట్ ఈస్ 4:7. సో టెల్ మీ ద టోటల్ ఓవరాల్ రేషియో ఆఫ్ P/Q/R. ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ Q4 ఉంది, ఇక్కడ 4 ఉంది, కాబట్టి డైరెక్ట్గా 3:4:7గా రాయొచ్చు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, P+Q అంటే 3+4 7, Q+R 4+7 11, R+P 3+7 అంటే 10. సో 7:11:10 ఎక్కడుంది, ఆప్షన్ డి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్లో క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. కొంచెం టైం టేకన్ అమ్మా, కొన్ని ఉంటాయి, అంటే మీరు ఎన్ని టెక్నిక్స్ వాడినా కొన్ని సరిపోవు, కొన్ని జనరల్ మెథడ్లో తెలుసుకోవాలి. అందుకని జనరల్ మెథడ్ తెలుసుకుంటూ మీరు టెక్నిక్స్ అనేది నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా. చూడండి ఈ క్వశ్చన్, 80 liters ఆఫ్ ఎ మిక్స్చర్ ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 7:9 ఈస్ ప్రెజెంట్ ఇన్ ఏ కంటైనర్ ఏ. ఇది ఒక కంటైనర్ ఏ అనుకుందాం. ఓకే, ఈ కంటైనర్లో స్పిరిట్ వాటరు 7:9లో ఉన్నాయి. సో కంటైనర్లో మొత్తం ఎంతమ్మా, 80 liters ఉంది. ఓకే, సో 7 parts 9 parts అంటే ఎంత మొత్తం, టోటల్ 16 parts. సో 16 parts 80 liters అంటే 1 part ఎంత, 5. అంటే స్పిరిట్ ఎంత అవుతుంది, 7 into 5 35 liters స్పిరిట్, 45 liters వాటర్ ఉంది. ఓకే, నౌ 20 liters ఆఫ్ ద మిక్స్చర్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అనదర్ కంటైనర్ బి. బి అనే కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆ 20 లీటర్స్లో కూడా స్పిరిట్ టు వాటర్ రేషియో ఎలా ఉంటుందమ్మా, 7:9. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కంటైనర్ బి, ఇక్కడ కూడా 7:9 రేషియోలోనే ఉంటుంది. బట్ ఇది ఎంతమ్మా, 20 liters ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు, సేమ్ 7 + 9 16 parts అనేది 20 liters. సో 1 part అనేది ఎంత అవుతుందమ్మా, 5/4. అంటే ఇప్పుడు దీంట్లో స్పిరిట్ ఎంత ఉంది, 35/4, ఇదేమో వాటర్ 45/4 ఉంది. అంటే మన దగ్గర ఇనీషియల్గా ఉన్న 80 లీటర్స్లో 20 liters దీంట్లో తీసేసాం. ఇప్పుడు ప్రెజెంట్, ఇప్పుడు కంటైనర్ ఏలోని ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుంది, ఎన్ని లీటర్ స్పిరిట్ ఉంటుంది, 35 - 35/4, అండ్ వాటర్ ఎంత ఉంటుంది, 45 - 45/4. ఇప్పుడు కంటైనర్ ఏ ఈజ్ ఫిల్డ్ విత్ 20 liters ఆఫ్ వాటర్. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఏ కంటైనర్ గురించి మాట్లాడుతున్నాను, స్పిరిట్ టు వాటర్. స్పిరిట్ ఎంత ఉంది, 35 - 35/4. వాటర్ ఎంత ఉంది, 45 - 45/4. కానీ మళ్ళీ నేను ఒక 20 లీటర్లు వాటర్ వేసాను. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి నాకు, 35 1 - 1/4 అంటే 3/4. అంటే 35 × 3 అంటే ఎంతమ్మా, 105/4. ఓకే, ఇక్కడ చెప్పండి, 45 + 20 అంటే 60, 65. 65 - 45/4 అలా చేయొచ్చు, లేకపోతే 45 × 3/4. ఓకే, +20 అలా అయినా చేయొచ్చు. ఓకే, ఇది ఈజీ అనుకుంటే ఇది ఈజీ. 3 × 15 12 13 అంటే 135 + 80. ఓకే, 215/4. 215/4. ఓకే, నౌ టెల్ మీ ద రేషియో ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఇన్ ప్రెజెంట్ కంటైనర్ ఏ. చెప్పండి, 4 4 క్యాన్సిల్, 5తో అవుతుందా, 5 2s 5 1s 5 4s 5 3s 21:43. సో ఇది ప్రెజెంట్ కంటైనర్ ఏలో ఉన్నది, అంతేనా, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఏమైంది, దెన్ 32 liters ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ అగైన్ ట్రాన్స్ఫర్డ్ టు కంటైనర్ బి. ఇప్పుడు ఏం చేసామంట, కంటైనర్ బిలో ఈ రేషియోలో ఉన్నాయమ్మా, 35/4 liters ఆఫ్ స్పిరిట్, 45/4 liters ఆఫ్ వాటర్ ఉంది. దీంట్లోని మనం 32 liters ఆఫ్ మిక్స్చర్, ఏం మిక్స్చరు, ఆల్రెడీ ఇప్పుడు ఏలోని ఈ విధంగా ఉన్నాయి కదా, 21:43 రేషియోలో ఉన్న స్పిరిట్ వాటర్లో, అంటే ఇక్కడ రాస్తానా అండి, 21:43 రేషియోలో కంటైనర్ ఏలోని ప్రజెంట్ ఉన్నాయి ఏంటి, స్పిరిట్ టు వాటర్. ఇప్పుడు కంటైనర్ ఏలో ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 80 ఉన్నాయి. ఎందుకు, 20 లీటర్లు తీసినా మళ్ళీ నేను మన 80 liters వేస్తాం, అంతేనా. సో ఇప్పుడు దీంట్లోంచి 32 liters తీసేస్తున్నాం. ఓకే, బిలోని ఆల్రెడీ ఎలా ఉన్నాయి, బిలోని ఆల్రెడీ స్పిరిట్ టు వాటర్ ఎలా ఉన్నాయి, 35/4 45/4లో ఉన్నాయి. ఓకే, మీకు అర్థం అవడానికి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను కానీ, లేకపోతే చాలా ఫాస్ట్గా మీరు చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ 32 లీటర్స్‌లోని స్పిరిట్ టు వాటర్ రేషియో ఎలా ఉంటుంది? దీంట్లో స్పిరిట్ 21 పార్ట్స్, వాటర్ 43 పార్ట్స్. అంటే మొత్తం ఎంతమ్మా? 64 పార్ట్స్. సో, 64 పార్ట్స్ 32 లీటర్స్ అయితే 1 పార్ట్ ఎంతవుతుంది? 1/2 లీటర్. అంతేనా? యెస్. అంటే నాకు ఈ స్పిరిట్ ఎంతొస్తుంది? 21/2 లీటర్స్ వస్తుంది. వాటర్ ఎంతొస్తుంది? 43/2 లీటర్స్ వస్తుంది. అంతేనా? యెస్. సో, ఇప్పుడు నాకు స్పిరిట్ ఎంతుంటుంది? 35/4 ప్లస్ 21/2 అండ్ వాటర్ ఎంతుంటుంది? 45/4 ప్లస్ 43/2. సో, స్పిరిట్ టు వాటర్ చెప్పండి. స్పిరిట్ బై వాటర్ 35/4 ప్లస్ 21/2 అండ్ ఇదెంతుంటుంది? 45/4 ప్లస్ 43/2. జస్ట్ టేక్ ఎన్ ఎల్‌సీఎం. 4 ఎల్‌సీఎం అనుకోండి. 35 ప్లస్ 42 బై 4 కిందన క్యాన్సిల్ అయిపోయింది. 45 ప్లస్ 86. అంతేనా? అంటే ఇది ఎంత వస్తుందమ్మా? 77 అండ్ 8 4 12 131. ఓకే. దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పిరిట్ టు వాటర్. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడో చూడండి. స్పిరిట్ టు వాటర్ అడిగాడా? వాటర్ టు స్పిరిట్ అడిగాడు. వాటర్ టు స్పిరిట్ అడిగాడు. సో, కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 131:77. చాలామంది 77:131 పెట్టేస్తుంటారు కంగారులోని. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ టు స్పిరిట్ ఎంత? 131:77. క్లియర్? నెక్స్ట్ 11th one. At a certain time in park, the number of heads and the number of legs of monkeys and human visitors were counted, and it was found that there were 54 heads and 148 legs. చాలా చాలా ఈజీ. సో, చెప్తాను చూడండి. 54 తలకాయలు ఉన్నాయంట. అంటే 54 తలకాయలు అంటే ఏంటివి? ఇప్పుడు తలకాయలనేవి కోతికి ఒకటే ఉంటుంది. మనిషికి ఒకటే ఉంటుంది. కానీ కాళ్ళొచ్చేసరికి లెగ్స్ మనిషికి 2 ఉంటాయి. కోతికి 4 ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ తలకాయలు 54 మనుషులు అనుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. ప్రతి మనిషికి 2 ఉంటాయి కదా! సో, 54 ఇంటూ 2 ఎంతమ్మా? 108. సో, అందరూ మనుషులైతే 108 ఉండాలి. కానీ 148 అంటున్నాడు. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి? 40 డిఫరెన్స్ వచ్చింది. ఎందువల్లొచ్చింది? ఎక్స్‌ట్రా 2 లెగ్స్ ఉన్నాయి. మనిషికిన్ను కోతికి డిఫరెన్స్ ఎంత? కోతికి 4 కాళ్ళు, మనిషికి 2 కాళ్ళు. సో, ఎక్స్‌ట్రా ఎన్నున్నాయి? 2 ఎక్స్‌ట్రా ఉండడం వల్ల వచ్చాయి. సో, 40/2 చేస్తే ఎంతొస్తుంది? 20. సో, దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ మంకీస్. ఎక్కడున్నాయి? ఎన్నున్నాయి? 20. థాట్స్ ఇట్. ఓకే. అక్కడ నంబర్ ఆఫ్ హ్యూమన్స్ అడిగాడనుకోండి. ఈ 54లోని 20 తీసేసారనుకోండి వచ్చేస్తది. 34. ఓకే. చాలా సింపుల్. పార్ట్నర్‌షిప్స్‌లో. ఈ క్వెషన్ చూడండి. ఈ క్వెషన్ కూడాను మనకి మెయిన్స్‌లోని ఇలాంటివి చూసారా? 4, 5 లైన్స్ వస్తుంటాయన్నమాట క్వెషన్స్ అక్కడక్కడ. చూడండి. 2 ఫ్రెండ్స్ ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1,50,000 అండ్ 2.5 lakhs. దే అగ్రీడ్ టు డిస్ట్రిబ్యూట్ దేర్ ఎర్నింగ్స్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్స్. చూడండి. ఏ, బి అనేవాళ్ళు 1.5 లాక్స్, 2.5 అంటే ఇద్దరిది రేషియో ఎంతమ్మా? 5, 3s, 5, 5s. 3:5 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్ డివైడ్ అవుతుంది. ఓకే. ప్రాఫిట్ ఎంత? 6 లాక్. సో, 3:5 రేషియోలో డివైడ్ చేసిందంటే మొత్తం ఎంత? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత? 6 లాక్స్. అంతేనా? 8 పార్ట్స్ 6 లాక్స్ అంటే 1 పార్ట్ ఎంతమ్మా? 75,000. అంతేనా? అంటే ఏ యొక్క ప్రాఫిట్ ఎంతొస్తుంది? 3 × 75 అంటే 2.25 లాక్స్. బిది ఎంతవుతుందమ్మా? రిమైనింగ్ 3.75 లాక్స్. ఇప్పుడేమైందంట? ఈచ్ ఆఫ్ దెమ్ యాడెడ్ 50,000 టు దేర్ రెస్పెక్టివ్ ప్రాఫిట్స్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఈ ఏకి వచ్చిన ప్రాఫిట్‌కి ఒక 50,000 యాడ్ చేశాడు. బికి వచ్చిన ప్రాఫిట్‌కి 50,000 యాడ్ చేశారు. ఇప్పుడు ఓవరాల్‌గా ఇప్పుడు వీళ్ళు పెడుతున్న డబ్బులెంత? 2.75 లాక్స్. వీడేమో 4.25 లాక్స్. ఇప్పుడు వీళ్ళిద్దరిది రేషియో ఆఫ్ ప్రాఫిట్ చెప్తారా నాకు? 2.75, 4.25 అంటే 25తో డివైడ్ చేశాననుకోండి. 25 11s, 25 1s, 25 7s. అంటే 17 రేషియోలో A:B ప్రాఫిట్స్ సెకండ్ ప్రాజెక్ట్ అంటే ఈ రెండో ప్రాజెక్ట్‌లోని రేషియో ఉంటుంది. ఓకే. అయితే ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ గేవ్ ఎన్ ఈల్డ్ ఆఫ్ 4.2 లాక్స్, దెన్ ఏ షేర్ ప్రాఫిట్. ఏ యొక్క షేర్ ఎంత ఉంటుంది? 11 పార్ట్స్ ఉంటుంది. టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా? 11 + 7 అంటే 28 పార్ట్స్ 4.2 లాక్స్ అంట. ఓకే. సో, కాబట్టి 4,20,000. సో, 1 పార్ట్ మనకు కావాల్సింది 11 పార్ట్స్. సో, ఆప్షన్‌లో డైరెక్ట్‌గా 11 మల్టిపుల్ ఏదుంది అని చూసుకొని మీరు పెట్టేయొచ్చు. ఆప్షన్‌లో 11 మల్టిపుల్ ఇదొకటే ఉంది.
ఓకే. అదే ఆన్సర్ అవుతుంది. లేదు అంటే మామూలుగా చేసుకోవాలి. 28తో అయితే 28 15సా? 28 15s అవుతుంది. 28 ones, 28 5s, 15,000. So 11 into 15,000 అంటే it is equal to 1.65,000. So option A is the correct answer. అర్థమైందా? ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ 13th వన్ చూడండి. The simple interest earned on 2,800 at a rate of 10% per annum for 3 years is X, and 1,736 rupees is the simple interest earned on 6,200 at rate of 14% for years, y years. Okay, then the value of X by Y. So చెప్పండి ఫస్ట్ X ఈక్వల్ టు ఎంతమ్మా? PTR by 100, 2,800 3 into 10 by 100. సో 28 3s అంటే 84 అంటే 840x. నెక్స్ట్ ఏమంటున్నాడు 1736 ఇంట్రెస్ట్ అంట. y అనేది ఇయర్స్. సో ప్రిన్సిపల్ ఎంత 6200 అండ్ y ఇంటూ 14 బై 100 అంటే ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 62 2s 62 8s 14 1s 14 2s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 2. సో x 840 y 2 కాబట్టి x బై y ఎంత అవుతుంది? 840 by 2 అంటే 420. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 rupees at 20% per annum is 4641. If the compounding is done half yearly, then for how many years was the sum invested? వెరీ సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. కొంచెం కరెక్ట్గా ఆలోచిస్తే, అంటే మీరు ఏమైనా కాంపౌండ్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఇది పెట్టేవచ్చు. ఇది 10% 4 years అయితే ఇలా వస్తుందన్నమాట. ఓకే, కానీ ఇక్కడ 20% కాబట్టి, అంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి 4 హాఫ్స్ అంటే 2 years. సో ఎవరైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే వాళ్ళు పెట్టవచ్చు. బట్ ఎలా వచ్చిందనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం 20 ఇచ్చాడు. సో హాఫ్ ఇయర్లీ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 10% అవుతుంది బై 2. టైం పీరియడ్, ఓకే, మనం ఇప్పుడు హాఫ్ ఇయర్లీ తీసుకుంటున్నాం కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది? ట్వైస్ అవుతుంది, 2t. సో కాబట్టి ఫార్ములా ఏంటమ్మా? ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ. హోల్ పవర్ టీలోని 2t వేస్తాం, ట్వైస్ చేస్తాం. ఓకే, అప్పుడు టీ వాల్యూ వస్తుంది మనకి. అమౌంట్ ఎంతమ్మా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4641, ప్రిన్సిపల్ 10,000 కాబట్టి అమౌంట్ ఈజ్ 14,641. ప్రిన్సిపల్ ఏమో ఇటు పంపించేయండి, 10,000 ఇక్కడికి వచ్చింది. ఓకే, సో 1 ప్లస్ ఆర్ బై 100, ఆర్ ఎంత? 10%. సో 1 ప్లస్ 10 బై 100 అంటే 1 ప్లస్ 1 బై 10 అంటే 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ టీటీ. ఓకే, 14641 ఈజ్ నథింగ్ బట్ 11 power 4 అండ్ డినామినేటర్ 10,000 ఈజ్ 10 power 4. ఓకే, సో కాబట్టి 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 2t. సో 2t ఈక్వల్ టు 4 అంటే t ఈక్వల్ టు ఎంతమ్మా? 2 years. సో 2 yearsకి మనకి ఇది 4,641 రూపీస్. కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ చేస్తే అంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 15 టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ నుంచి ఓన్లీ ఒక క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ జాబ్ టుగెదర్ ఇన్ 12.5 days and B and C can complete the same job together in 18.75 days, while C and A can complete the same job together in 15 days. In how many days will A, B and C together be able to complete the same job alongside D? అంటే ఏబిసి మాత్రమే కాదు, వాళ్ళతో డి అనేవాడు కూడా కలిసి చేశాడంట. అయితే హూ ఈజ్ ఓన్లీ 40% యాజ్ ఎఫిషియంట్ ఎస్ సి. అయితే ఆ డి అనేవాడు ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? సి యొక్క దాంట్లో 40% మాత్రమే ఎఫిషియన్సీ అంట. ఓకే, ఫస్ట్ చూడండి, ఏ ప్లస్ బి ఎంత టైంలో చేస్తున్నారు? 12.5 అంటే 12.5 అంటే 25/2 days. అండ్ బి ప్లస్ సి 18.75 అంటే 18/3/4. 18/3/4 అంటే ఎంతమ్మా? 75/4 days. ఏ ప్లస్ సి ఎంతమ్మా? 15 days. సో నౌ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 25/2 75/4 15. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఫ్రాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. 2కి 4కి 1కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 1 కాబట్టి డైరెక్ట్గా ఎల్సిఎం ఆఫ్ 25 75 15 దట్ ఈస్ ద టోటల్ వర్క్. అంటే టోటల్ వర్క్ ఎంత వస్తుంది? 25కి 75కి 15కి ఎల్సిఎం ఎంత? 75. సో దిస్ ఈస్ ద టోటల్ వర్క్. ఇప్పుడు చెప్పండి,
ఏ ప్లస్ బి అనే వాళ్ళు 25/2 డేస్ తీసుకుంటున్నారు 75 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి. సో 1 డే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 75/25/2 25 3 75 3 ఇంటూ 2 6 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు 1 డేలో. అలానే 75/75/4 అంటే 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు బి ప్లస్ సి. ఏ ప్లస్ సి అంటే 75/15 అంటే 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేశాను అనుకోండి ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారు ఒక రోజులో? 6 + 4 + 5 అంటే 15 యూనిట్లు. అంటే ఒక రోజులో ఏబిసి ముగ్గురు కలిసి పనిచేస్తే 15/2 7.5 యూనిట్స్ కంప్లీట్ చేయగలరు కదా. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 6 కాబట్టి ఈ ఏ ప్లస్ బిలో 6 పెడితే నాకు సి ఎఫిషియన్సీ ఎంత వస్తుందమ్మా? 7.5 - 6 అంటే 1.5. ఇప్పుడు నాకు చెప్పండి, సి ఎఫిషియన్సీ 1.5 అయినప్పుడు మరి డి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 40% ఆఫ్ 1.5 అంటే 0.6. వాట్ ఈస్ ద డి ఎఫిషియన్సీ? 0.6. ఇప్పుడు చెప్పండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి పనిచేస్తే 7.5 యూనిట్స్, వాళ్ళతో పాటుగా డి కూడా పనిచేస్తే 0.6 అంటే 7.5 + 0.6 అంటే ఎంతమ్మా? 8.1. అంటే రోజుకి 8.1 యూనిట్స్తో వాళ్ళు కంప్లీట్ చేయగలిగితే ఈ 75 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ డేస్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు 1 minute. 75/8.1. This is the number, required number of days. సో 10తో మల్టిప్లై చేయండి, 750/81. సో 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 27s, 3 250s. సో 250/27 అంటే 27 9s. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి ఇక్కడ? 7. సో 9 7/27 డేస్. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ డి. క్లియర్? సో నెక్స్ట్, and that is the last question for today's session, time, speed and distance. 16th question. Vipin travels 1/3 of the distance of a journey at a speed of 30 kmph and the remaining distance at a speed of 40 kmph. If he took a total of 12 hours to complete the journey, what was the total distance of the journey? Okay, so what is the formula for distance? Total distance equal to average speed into time. ఓకే, టైం 12 hours కాబట్టి ఆప్షన్లో 12 మల్టిపుల్ ఏదుందో అదే ఆన్సర్. ఆప్షన్లో 12 మల్టిపుల్ ఏదుందమ్మా? ఓన్లీ ఆప్షన్ డి. సో అదే ఆన్సర్. ఓకే, అది ఫస్ట్ థింగ్. లేదు అంటే మనం ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా? యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. ఇక్కడ 1/3 ఆఫ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ 3 parts అనుకుందాం. ఓకే, 3 parts అండ్ 1/3 ఈజ్ విత్ 30 kmph. సో కాబట్టి టైం ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ డిస్టెన్స్ కవర్ చేసిన టైం ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ 3 అంటే 1 part 1/30 అండ్ రిమైనింగ్ జర్నీ అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 2 parts. ఈ 2 parts ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 40. సో చెప్పండి, 3 ఇంటూ 40కి 30కి ఎల్సిఎం దట్ ఈస్ 60 కాదు 120. ఓకే, 120 ఆ పైకి పంపించాను. 4 + 43 3 ఇంటూ 2 6. 4 + 6 అంటే 10. సో 0 0 క్యాన్సిల్. 12 ఇంటూ 3 36. సో 36 kmph is the average speed. So what is the total distance? 36 into total time ఎంత? 12. సో 12 72 12 36 అంటే 432 kilometers. This is the total distance of the journey. Okay, so in this way you have to solve the questions in the mains exam. ఓకే, సో క్వశ్చన్ కొంచెం బాగా జాగ్రత్తగా చదివితే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. బట్ ఫర్ దట్ యూ హ్యావ్ ఇనఫ్ ప్రాక్టీస్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ విత్ ఇన్ లెస్ టైం. అంతేగాని అక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుని ఒక్కొక్క లైన్ వేస్తామంటే డెఫినెట్గా యూ విల్ నాట్, అంటే మీకు అసలు టైం అనేది సరిపోదు అనమాట ఎగ్జామ్. ఎందుకంటే మనకి ఇచ్చిన సెక్షన్స్ కూడాను 1 hourలోని 30 questions మ్యాథ్స్, 30 questions రీజనింగ్. ఓకే, సో రెండింటిని కలిపి గంటలో చేయాలి. అక్కడ రీజనింగ్ కొంచెం టైం పడుతుంది, మ్యాథ్స్ టైం పడుతుంది. సో టైం పడేవన్నీ కూడా ఒకే స్లాట్లో ఇచ్చాడు కాబట్టి ఒకే సెక్షన్లోని డెఫినెట్గా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ while attempting the questions. Okay, you have to be very accurate also. Okay, so I hope all of you enjoying these sessions. Thank you very much for listening. Take care of you. Good night. Jai Hind.